మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 66ను పరిశీలిద్దాం. ఇది గీతలోని అత్యంత ముఖ్యమైన శ్లోకాలలో ఒకటి. దీనిని చరమ శ్లోకం అని కూడా అంటారు. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికిచ్చిన చివరి మరియు అత్యున్నత ఉపదేశం ఇది. అన్ని ధర్మాల గురించి విని అయోమయంలో ఉన్న అర్జునుడికి భగవంతుడు స్పష్టమైన సులభమైన మార్గాన్ని చూపిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యము మోక్షయిష్యామి మా శుచః. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: ఓ అర్జున, అన్ని రకాల ధర్మాలను వదిలిపెట్టి కేవలం నన్ను మాత్రమే శరణు పొందు. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. దుఃఖించకు. ఇక్కడ ధర్మాలను వదిలివేయడం అంటే మన పనులను, బాధ్యతలను మానేయమని కాదు. వాటి ఫలితాల మీద ఆసక్తిని, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలిపెట్టమని అర్థం. మనం చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పించి ఆయనపైనే పూర్తి నమ్మకముంచాలి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఇది భగవంతుడు మనకు ఇస్తున్న ఒక గొప్ప అభయం. మనం జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. వాటిని తలుచుకుని బాధపడుతూ ఉంటాము. కాని భగవంతుడు అంటున్నాడు, నీ గతాన్ని గురించి చింతించకు. నీ భారాన్నంతా నా మీద మోపు. నన్ను నమ్ము, నేను నిన్ను కాపాడతాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఇది తల్లి తన బిడ్డకు ఇచ్చే భరోసా లాంటిది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం తరచుగా ఏది సరైనది, ఏది తప్పు అనే సందిగ్ధంలో ఉంటాము. మన బాధ్యతల ఒత్తిడితో సతమతమవుతాము. అలాంటప్పుడు మన ప్రయత్నం మనం చేస్తూ ఫలితాన్ని భగవంతుడికి వదిలివేయాలి. మన ప్రతి పనిని ఒక సేవలాగా, ఒక పూజలాగా భావించి చెయ్యాలి. మన సమస్యలను, ఆందోళనలను ఆయన పాదాల వద్ద ఉంచి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇది మనకు మానసిక శాంతిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.